ఆ జిల్లా రాజకీయాల్లో ఆ సామాజిక వర్గమే కీలకం. నియోజకవర్గంలో ఎక్కువగా గెలిచింది కూడా వాళ్లే. కుర్చీలో కూర్చోబెట్టింది కూడా వాళ్లే. కుర్చీ నుంచి దించేసేది వాళ్లే. ఇప్పుడు ఆ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ సామాజిక వర్గం నేతలంతా పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇక్కడ ఆ పార్టీ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఫోటోలతో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలే తార్కాణంగా కనిపిస్తున్నాయి. దీనికి తెలంగాణ ఏర్పాటుతో కనుమరుగైన పసుపు దళం మళ్లీ పరిడవిల్లేందుకు తహతలాడుతోంది. తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం జిల్లా కేంద్ర బిందువుగా మారింది. దీంతో తెలుగు తమ్ముళ్లు జిల్లాలో మళ్లీ టీడీపీ పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్నారు. అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సభ్యత్వ నమోదు పేరిట భారీగా కార్యకర్తలను చేర్చుకుంటూ రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వాలు చేర్చిన జిల్లాగా ఖమ్మం రికార్డు సృష్టించింది. ఈ సక్సెస్తోనే తెలంగాణలో టీడీపీ లీడర్ నుంచి క్యాడర్ వరకు అందరిలో నయా జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోటోలు, సీఎం చంద్రబాబు ఫోటోలు ఉండడం పలువురి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే పసుపుమయంగా ఉన్న ఆ ఫ్లెక్సీలో కాంగ్రెస్ నేతల ఫోటోలు ఉండడం రాజకీయ చర్చకు దారితీసింది. ఇక ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా చెప్పుకుంటున్న ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరికి తెలిసే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా, లేక సామాజిక వర్గం మొత్తం ఏకమయ్యేందుకు సమాయత్తమవుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అటు తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయిందంటూ వస్తున్న విమర్శలకు ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో సభ్యత్వం నమోదు కావడం, ఫ్లెక్సీలపై జోరుగా చర్చ జరగడం టీడీపీలో నయా జోష్ నింపింది. దీంతో కొత్త ఊపు, ఉత్సాహంతో తెలంగాణలో మళ్లీ ఖమ్మం వేదికగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుంది. ఇటు వర్ధంతి సభలో సైతం మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సహితం రాజకీయ భిక్ష తెలుగుదేశం పార్టీతోనే, అటు ఎన్టీఆర్ ఆశీస్సులతోనే జరిగిందంటూ ఉద్ఘాటించడం. ఇక ఖమ్మం జిల్లా అంటేనే కమ్మ సామాజిక వర్గానికి పెట్టని కోట. ఆ సామాజిక వర్గం వారు తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకునేందుకు కుతూహలంగా ఉన్నారట. జిల్లాలో కమ్మ సామాజిక వర్గం వివిధ రాజకీయ పార్టీలో మనసు చంపుకొని మనుగడను సాగిస్తున్నారట. సొంత పార్టీగా భావించే తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగానే ఆ సామాజిక వర్గాన్ని ఏకం చేసే పనిలో పడ్డారట. ఈ క్రమంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తమ సొంత పార్టీ ఖాతాలో వేసుకునేందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక జిల్లాకు చెందిన రాజకీయ దురంధరులు సహితం టీడీపీని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నట్లు చర్చ కూడా నడుస్తుంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ తోడ్బాటుతో రాజకీయ అరంగేట్రం చేసిన రేణుకా చౌదరి కొన్నాళ్లు ఆ పార్టీకి సేవలందించారు. తర్వాత రాజకీయ పరిణామాలు నేపథ్యంలో సైకిల్ పార్టీ దిగి హస్తం పార్టీ వైపు అడుగులు వేశారు. దిగ్విజయంగా 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పడిపోయిందన్న భావనలో టీడీపీ ఉంది. దీంతో టీడీపీ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా ఉండడం, కమ్మ సామాజిక వర్గం యొక్క అధిక జనాభాను కలిగి ఉండడం, అక్కడ టీడీపీ అధికారంలో ఉండడమే దీనికి ముఖ్య కారణంగా చెప్పుకుంటున్నారు. అలాగే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు చెందిన ఆధిపత్య కులం పార్టీతో రాజకీయంగా సంబంధం కలిగి ఉన్నట్టు పరిగణించబడుతుంది. మరోవైపు అదే సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రి టీడీపీలో చేరేందుకు శతవిధాల ప్రయత్నం చేసిన ఓ కేబినెట్ మినిస్టర్ కాలు అడ్డు పెట్టారట. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఒక్క తాటిపై వచ్చేందుకు మదర్ పార్టీ వైపు అడుగులు పెడుతున్నారట. అందులో భాగంగానే రాజకీయంలో ఏదీ వద్దు అనొద్దనే నానుడి చెప్పే ఫైర్ బ్రాండ్ మాత్రం కేంద్రంలో బీజేపీ నిలబడిందంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంటుందంటూ చెప్పడం కూడా ఆ పార్టీ వైపు వెళ్తున్నారనే చర్చకు తావిస్తుంది. దీనికి తోడు జిల్లాలోని కొత్త బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ ఫ్లెక్సీలో రేణుకా చౌదరి ఫోటోలు ఉండడం ఊతమిస్తుంది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం వారంతా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతికి ఆహ్వానించడం, జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కొత్త రాజకీయ చర్చకు దారితీస్తుంది. ఇక చూడాలి రాబోయే రోజుల్లో ఖమ్మం రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.